ఎట్ లాస్ట్ గుజరాత్ అయితే పోతాను ఇప్పుడు నేను. నవ్వుకోకండి. గుడ్ మార్నింగ్ అందరికీ. 24 hours బస్సులో జర్నీ ఎట్లుంటుంది. ఇప్పుడే నిద్రలకి వెళ్ళేసిన. అరే యార్ బస్ స్టాప్లు ఇచ్చింది. ఫేస్ అంతా మండుతుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్ లాస్ట్ గుజరాత్ అయితే పోతాను ఇప్పుడు నేను. యాక్చువల్గా అయితే మండే పోవాలి. మండే నుంచి ట్రైన్ టికెట్స్ ట్రై చేస్తూనే ఉన్న తత్కాల్లో అస్సలు దొరకలేదు. ఇక నో ఛాన్స్, ఇక తప్పదని చెప్పేసి బస్సు పోతానా. యాక్చువల్గా 24 hours జర్నీ బస్సులో ఎట్లుంటుందో. బస్ కంఫర్టబుల్ ఉంటే పోవచ్చు. అయితే వాళ్ళైతే స్ట్రిక్ట్గా చెప్పారు బస్సులో ఉన్న వాళ్ళు, అంటే బస్ ఓనర్స్, ఓన్లీ 2 bags వేయలో అని చెప్పేసి. నేనేమో ఈ ఒక బ్యాగ్ పెట్టిన, ఇది ఒక బ్యాగ్, ఈ చిన్న బ్యాగ్ ఒకటి ఉన్నది. ఆల్రెడీ నేను తినేసిన, కొంచెం కర్డ్ రైస్ తినేసిన, ఇక జర్నీ కదా అని చెప్పేసి. ఇక మధ్యలో అయితే నేనేం డిన్నర్ అట్లా ఏం చెయ్య, నైట్ డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ ఇక బ్రేక్ఫాస్టే. చూడాలి ఎట్లుంటుందో గుజరాత్, ఆ కల్చర్, అసలు జర్నీ ఎట్లుంటుందో చూడాలి ఫస్ట్. ఈ 24 hours బస్సులో జర్నీ ఎట్లుంటుంది. రూమ్ అయితే మంచిగా నీట్గా క్లీన్గా వేసేసిన, అసలు కొంచెం కూడా మరకలు లేకుండా వేసేసిన. ఇక కిచెన్ కూడా చూడరు ఎంత నీట్గా వేసేసినాం. అంతే, మనం వెళ్ళిపోతున్నామంటే పక్కా నీట్గా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. ఉన్నప్పుడు ఎంత గలీజ్గానే ఉంటాం, హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మంచిగా చేయాలి. నేనైతే ఇప్పుడే వచ్చిన, ఏటీఎంలో పైసలు విత్డ్రా చేసిన. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. బస్సు 10:15కి ఉన్నది, ఇప్పుడు 9 అవుతాను టైము. మెల్ల ఆడికి పోయేసరికి అదే టైం అవుతుంది. వామ్మో ఘోరంగా హ్యూమిడిటీ ఉన్నది. హ్యూమిడిటీ కాదని ఫుల్ టెంపరేచర్. ఈ నైట్ కూడా ఫేస్ అంతా మండుతుంది. బస్ ఎక్కిన తర్వాత మాట్లాడదాం. ఇక ఇప్పుడైతే రీచ్ అయిపోయిన పార్కింగ్ దగ్గరికి. బస్ డీటెయిల్స్ కనుక్కున్నా, పార్కింగ్లో ఉందట. ఇప్పుడే జ్యూసులు తాగిన, ఇక పోయి బస్ ఎక్కాలి. ఇక ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది బస్ అయితే. నేను వచ్చి 15 నిమిషాల ముందు వచ్చిన అంతే. బస్సు అయితే కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. ఏదో లేట్ అయితే అనుకుంటా కానీ ఫుల్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది. 24 hours ఈ బస్సులో జర్నీ చేయాలి. నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా బయట ఎక్కడ అయినా కూడా డిన్నర్ చేయని నేను డైరెక్ట్ రేపు మార్నింగ్ ఏమైనా చేస్తే టిఫిన్. ఇంకా నేను ఆల్రెడీ రూమ్లో కర్డ్ రైస్ తిన్నా, మళ్ళీ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా, సెట్. ఇంకా మళ్ళీ తిన్నాను. ఇక ఇప్పుడైతే ముందు వచ్చి కూర్చున్న, బోర్ కొడుతుంది, డ్రైవర్తో మాట్లాడుకుంటా. డ్రైవర్ ఏమంటుందంటే పక్క 24 hours టైం పడుతుందంట అహ్మదాబాద్కి. హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే టిఫిన్ కోసం ఆపిండు. ఇన్ని నుంచి అయితే వ్యూ మస్తున్నది. మనం వచ్చిన బస్ అదే. 20 minutes బ్రేక్ ఉంది కదా అని చెప్పేసి మంచిగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని బ్రేక్ చేసేసిన. తర్వాత పక్కన ఉన్న హోటల్లో ఒక ఛాయ్, అట్లనే ఇంకొక టీ తీసుకొని మంచిగా ఎండకి కొంచెం రిలాక్స్ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఫుల్ జర్నీ చేయాలి ఇప్పుడు, అందుకోసమనే. ఇప్పుడైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఛాయ్ బిస్కెట్ తినేసిన అంతే. నేను నైట్ అయితే బస్సు ఎక్కేంత వరకు ఫుల్ టార్చర్ ఉండే, అందుకోసమని నైట్ ఏం వీడియో తీయలే. ఇక ఫుల్ టెంపరేచర్ ఉన్నది, ఫుల్ ట్రాఫిక్, బస్సు ఎక్కడ ఉంది ఏం అర్థం కాలే. పోయి కొంచెం బస్సులో కూర్చున్న తర్వాత రిలాక్స్ అయినా. నైట్ పడుకున్నా అంటే 11కి, ఇప్పుడే లేచిన 6:30కి లేచిన. 7:30కి ఇక్కడ స్నాక్స్ కోసం ఆపిండు. 20 minutes బ్రేక్ అంట. నేనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయినా, బ్రష్ చేసిన, ఫేస్ వాష్ చేసుకున్నా, ఒక ఛాయ్ తాగినా, ఒక బిస్కెట్ తిన్నా, ఇంకో ఛాయ్ తీసుకొని వచ్చి బయట మంచిగా ఎండ కూర్చొని తాగినా. ఇప్పుడైతే మనం జైపూర్లో ఉన్నాం. ఆ జైపూర్ నుంచి 100 kilometers క్రాస్ అయ్యి ఉన్నాం. ఇక్కడ ఇదంతా రాజస్థాన్ ఏరియా. మంచిగా ఉన్నది ఇక్కడ లొకేషన్ అయితే, పీస్ఫుల్గా ఆపిండు. కానీ ఎండనే 7:30కే మంచిగా ఫుల్ ఉన్నది ఎండ. ఇప్పుడు మనం లంచ్ కూడా ఎక్కడైనా ఆపుతాడు కావచ్చు. ఇప్పుడు టిఫిన్ అయితే ఏం తినలేదు, డైరెక్ట్ లంచే తినాలి. ఇక ఏదో ఒకటి లంచ్ కూడా మనం ఇక్కడ తిననీకి ఉంటుందో తెలియాలి. అది ఫస్ట్ మనం ఇక్కడ అయితే నేను ఫస్ట్ ఆ గుజరాత్ పోయిన తర్వాత, అహ్మదాబాద్ పోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకొని సైట్కి పోవాలి. ఆ సైట్ ఎట్లుంటుందో ఎంత కష్టపడకుండా ఓడవుతుంది. ఫస్ట్ సైట్ ట్రాన్స్ఫర్ అనేది ఇది, అయినా కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది. బస్సు అయినప్పుడు, ఇంతకుముందు బస్సు అయినప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇది మన ఇక లోన్లీనెస్ నుంచి వెళ్ళి బయటికి రానికి ఇది ఒక ఇదంటే మన స్ట్రెస్ బూస్టర్. ఇది లేకుండా మనకి నడవదు అసలే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, అరే అంత దూరం పోయి నీ మైండ్ సెట్ ఎట్లా ఉంచుకుంటారు
ఉంచుకుంటాడో రా, అంత కరెక్ట్ ఎట్లా ఉంచుకుంటాడో అని అడుగుతాడు. ఒకటి మెయిన్ థింగ్ సివిల్ ఇంజనీరింగ్ మీద ప్యాషన్. ఆ తర్వాత వచ్చేటప్పుడే మైండ్ ఫిక్స్ చేసుకొని వచ్చేసిన. ఫ్యామిలీ అయినా పర్లేదు, ఎవరు గుర్తొచ్చినా పర్లేదు, మైండ్ మాత్రం కంటిన్యూస్గా కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. ఎక్కువ ఎమోషనల్ కావద్దు. ఎమోషనల్ అయితే ఇక్కడ ఒక్కనే ఎలోన్గా ఉండలేము అసలు. ఇక అన్నీ వదిలేసిన ఇక మనకి ఎమోషన్స్ ఇక అందరినీ గుర్తు చేసుకుంటూ ఏం లేదు, చిల్లవుడు, ఒక్కనే ఉండు, జిందగీ చేసుడు, ఇదే ఇక మరి ఎమోషనల్ ఉంటే అన్నీ గుర్తొస్తాయి. ఇల్లు గుర్తొస్తుంది, హైదరాబాద్ గుర్తొస్తుంది, దోస్తాన్ గుర్తొస్తుంది. ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మైండ్ని మొత్తం మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చిన అక్కడ నుంచి వచ్చేటప్పుడే మంచిగా. ఇప్పుడే నిద్రలకి వెళ్ళేసిన. ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. లంచ్ కోసం ఆపిండు. ఫుల్ స్పీడ్లో తీసుకొచ్చాను, అసలు నిద్రనే పట్టలే. ఇక్కడ వచ్చేసినాం, ఇంకొక 2-3 అవర్స్ అయితే రీచ్ అయిపోతాం. ఇక చూస్తా పోయి బయట ఏమైనా లంచ్ మన స్టైల్లో ఉంటే తింటా, లేదంటే లైట్. దిగిన తర్వాత నేనైనా మంచిగా తిందామని చూస్తాను. ఇప్పుడు అహ్మదాబాద్ పోతున్నాం మనం. ఒక 2-3 అవర్స్లో అహ్మదాబాద్ రీచ్ అయిపోతాం. చూద్దాం బయట ఏముంది ఏం కథ అని, తర్వాత తిందాం. నేనైతే ఇక ఆకలేస్తుంది, తినేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఒక నార్మల్ చపాతీ రైస్ చెప్పేసి తినేసి అట్లా బయట వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. రాజస్థాన్ బార్డర్, గుజరాత్ బార్డర్కి వచ్చిన తర్వాత మన బస్సు అయితే ఆగిపోయింది. ఇప్పుడు అమ్మ ఒక 2 అవర్స్లో రీచ్ అవుతామని అనుకున్నా, అప్పుడే ఆగిపోయింది. ఇక మనం ఇప్పటిదాకా తిన్నది ఇక్కడే, బస్ అంతా యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది. మనం రాజస్థాన్ బార్డర్ ఉదయ్పూర్. ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంది. ఒక 1 అవర్ బయటనే వెయిట్ చేసినాం. దగ్గరలో ఉన్న విలేజ్లో ఉన్న మెకానిక్ వచ్చి చేసిండు. ఇప్పుడే నేను న్యూస్ చూస్తున్నా, నాకు తెలిసింది ఏంటంటే అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందని. చాలామంది చనిపోయారు పాపం. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అహ్మదాబాద్కే. నేను అహ్మదాబాద్కి రీచ్ అయిపోయిన తర్వాత ఏం వీడియో రికార్డ్ చేయలే. ఇక సిచ్యువేషన్ బాగాలేదు. అక్కడ నుంచి బస్ బుక్ చేసుకున్న నైట్. ఇప్పుడే దిగిన 3:30కి గెస్ట్ హౌస్ దగ్గర. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఆటో చూసుకున్నా, అక్కడ దగ్గరలో ఒక ఆటో ఉండే. ఈ విలేజ్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇక్కడ 2-3 ఇయర్స్ ఇక్కడనే ఉండాలా అని చెప్పేసి, అయినా ఉండాలి కదా, తప్పదు. ఇప్పుడైతే గెస్ట్ హౌస్కి రీచ్ అవుతాయి. ఇక నేనైతే నైట్ వచ్చేసరికి 3:30 అయింది. అసలు బస్సు ట్రబుల్ ఇచ్చడేందో, అంత లేట్ అవడేందో నాకేం అర్థమైతే లేదు. నేను వస్తే 3:30 అయింది. ఇక పడుకొని ఇప్పుడే 8:30 లేచి కొంచెం రెడీ అయినా. సైట్కి పోవాలి, ఆ సైట్ చూడాలి, అన్నీ సివిల్ డాక్యుమెంట్స్ అన్నీ బయట తీసి మొత్తం ఫస్ట్ నుంచి వెళ్ళి చూడాలి. అప్పుడే అర్థమవుతుంది మొత్తం. సో రూమ్ కూడా, నాకు ఇచ్చిన రూమ్ కూడా మంచిగా ఉన్నది, బ్యాడ్ ఏం లేదు, అంత మంచిగా. ఇందులో నేను ఒక్కనే ఉంటాయి ఇక చూడాలి ఇక ఎట్లుంటుంది ఇక్కడ. నాకైతే కొంచెం బాగానే నచ్చింది. కానీ ఈ ఊరు మాత్రం ఘోరం పల్లెటూరు ఉన్నది. ఇక్కడ ఉండాలంటే మన మైండ్ని మొత్తం సెట్ చేసుకోవాలి. సరే, సైట్ పోయిన తర్వాత చూపెడతాం మీకు కూడా ఎట్లుంటుంది ఏంటనేది. నా అవతారం చూసి అయితే నవ్వుకోకుర్రి. ఇక్కడ ఫుల్ ఎండ్ ఉన్నది. పక్కా సేఫ్టీ అయితే మెయింటైన్ చేయాల్సిందే, అది మన సేఫ్టీ కోసమే. ఇప్పుడైతే సైట్కి వెళ్తున్నాం. ఇక సైట్కి అయితే వచ్చేసిన. కాంక్రీటింగ్ వర్క్ నడుస్తుంది. మ్యాక్సిమం రెగ్యులర్గా అయితే ఫుల్ వర్క్ ఉంటుంది ఇక్కడ. నేను నెక్స్ట్ కాంక్రీటింగ్ వర్క్ కోసము షటరింగ్, ఇంకా రీన్ఫోర్స్మెంట్, షటరింగ్ అలైన్మెంట్, కవర్ బ్లాక్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. సైట్ నుంచి అయితే వచ్చేసిన. ట్రావెలింగ్, సైట్ అంతా కొంచెం టైర్డ్ ఉన్నాం. నాకైతే మంచి సైట్ అయితే పిచ్చగా నచ్చేసింది, మంచిగా ఉంది. ఇక ఈ ఊర్లోనే కొంచెం ఉండాలంటే, కొంచెం సస్టైన్ కావాలంటే కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి మైండ్ని, తప్పది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి గుజరాత్ వీడియోలు మళ్ళీ విడుతూనే ఉంటా, పక్కా మిస్ అవ్వకుండా చూడండి.